సో సంక్రాంతి ఎంజాయ్ చేసేస్తారా? నేను కూడా 5 మూవీస్ చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తాను. సో నా టాప్ 5 ఇన్ రివర్స్ ఆర్డర్. 5th పొజిషన్‌లో 'భరత మహాశైలకి విజ్ఞప్తి'. ఎందుకు అంటే పాజిటివ్స్ ఫస్ట్. రవితేజ గారు ఫ్రెష్‌నెస్, కొత్త స్క్రిప్ట్ పట్టుకున్నారు. కొత్త టైప్ ఆఫ్ జానర్ మళ్ళీ ట్రై చేశారు. ఐ లైక్డ్ ఇట్. బట్ కొంచెం ఆ కాన్సెప్ట్ అనేది గ్లోరిఫై చేయకూడని వాటిని కొంచెం గ్లోరిఫై చేసినట్టు అనిపించింది. ఎంత ఎండ్‌లో ఒక మెసేజ్ ఇచ్చినా ఆ గ్లోరిఫికేషన్ అంతా చూపించి లాస్ట్‌లో మెసేజ్ చెప్పడం అనేది నాకు అంత నచ్చలేదు. అండ్ స్క్రీన్ ప్లేలో అంత ఫన్ అనేది ఎక్కువ జనరేట్ అవ్వలేదు అనిపించింది. రిపీట్ వాల్యూ చాలా తక్కువ ఉంది అనిపించింది. సో నాకు 5th పొజిషన్. కానీ సినిమా బాగాలేదని కాదు, బాగుంది. ఈసారి అన్ని బాగున్నాయి కాబట్టి కుదరట్లేదు. సో 4th పొజిషన్లో వచ్చి రాజాసాబ్. రాజాసాబ్లో ఉన్న బిగ్గెస్ట్ కంప్లైంట్ వచ్చి నాకు సీజీ, ఆ తలలు అతికించడం అండ్ ఆ ముసలి గెటప్ని, ఏదైతే ఓల్డ్ గెటప్ని కావాలని ఫోర్స్ఫుల్గా పెట్టాల్సి వచ్చిందో సెకండ్ వాచింగ్లో అయితే నాకు అసలు నచ్చలా. ఫస్ట్ వాచింగ్లో ఐ లైక్డ్ ఇట్. అండ్ లాస్ట్లో క్లైమాక్స్ వాజ్ ద హైలైట్ అనమాట. అసలు చాలా కొత్త పాయింట్ టచ్ చేశారు. సో దానికి నేను 4th పొజిషన్లో పెడుతున్నాను. అండ్ 3rd పొజిషన్ వచ్చేసి మన శంకర్ వరప్రసాద్ గారు. సో సేమ్ రవితేజ గారి సినిమాతో ఏదైతే ప్రాబ్లం ఉందో నాకు దీంట్లో కూడా అదే ప్రాబ్లం ఉంది. కొంచెం ఆ డొమెస్టిక్ వైలెన్స్ని ఏదో ఉమెన్ ఈగో అనే కైండ్ ఆఫ్ దాన్ని ముసిగేసేసి మారేడుకై చేస్తారు అనిపించింది. సో నాకు ఆ కాన్సెప్ట్లో కొంచెం ఫ్లా అనిపించింది. అది నాకు నచ్చకపోయినా ఓన్లీ బికాస్ బాస్ గ్రేస్, అసలు చిరంజీవి గారు అయితే చంపేసేసారు. ఆ కామిక్ టైమింగ్ కానీ అసలు సీన్స్ కానీ చాలా బాగున్నాయి. సో విత్ ఫ్యామిలీ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. 90s 80s మూవీ లవర్స్కి అయితే బెస్ట్ మూవీ. అండ్ సెకండ్ పొజిషన్లో వచ్చేసి అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి. కిల్డ్ ఇట్. అసలు 1 man షో. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొన్ని సోషల్ మెసేజెస్ ఇస్తూ సినిమాని తీసుకెళ్లాడు. ఎండింగ్కి వెళ్ళేటప్పుడు కొంచెం మనకి రొటీన్ అనిపిస్తుంది. అరే సేమ్ ఏదో ఎక్కడో చూసినట్టుంది, ఒక పిల్ల జమీందార్ కైండ్ ఆఫ్ ఫార్ములానే యూస్ చేశాడు అనిపించింది నవీన్. కానీ వెరీ ఫ్రెష్ ఎగ్జిక్యూషన్, కామెడీ బిట్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యి నాకైతే చాలా ఫన్ రైడ్ అనిపించింది. సో ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ టాప్ ప్లేస్ మీ అందరికీ అర్థమైపోయింది, నారి అసలు ఎగ్జిక్యూషన్, మెయిన్ కాన్ఫ్లిక్ట్ చాలా ఫ్రెష్గా అనిపించింది. ఆ కాన్ఫ్లిక్ట్ ఫ్రెష్గా అనిపించి అండ్ నాకు బాగా సర్ప్రైజ్ చేసింది మాత్రం నరేష్ గారు అండ్ సిరి గారి అదేదైతే ఎగ్జిక్యూట్ చేశారో ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా చేశారు. ఎక్కడ లైన్ దాటకుండా చాలా బాగా అనిపించింది. అండ్ ఎండింగ్ కూడా ప్రాపర్గా ఎలా స్టార్ట్ చేశారు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఎండ్ చేయాలి అనేది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి ఎండ్ చేశారు అనిపించింది. ఆల్రౌండర్. సో గుడ్. నాకైతే అసలు నారి నడుమరారి బాగా నచ్చింది. సో దట్స్ మై టాప్ 5. మీ టాప్ 5 ఏంటో చెప్పండి. ఐ విల్ బి వెయిటింగ్. కమెంట్ సెక్షన్లో వచ్చేయండి. సో అప్పటి వరకు